రామ్నాథ్ గారు మీకేమనిపిస్తోంది? నిజంగానే రిగ్గింగ్ సంబంధించి కానీ అలాగే ఇక్కడ బీజేపీ గెలవటం మీద కానీ మీ కామెంట్ ఏమిటి? కొమ్మినేని గారు, ఏపీలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అతి భయంతో స్పందించి మరి ఆ స్థాయిలో విజయాన్ని సాధించింది. యాక్చువల్లీ విపరీతమైన వ్యతిరేకత ఉంది, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగులకు సంబంధించి ఏమీ చేయలేదు, గ్రాడ్యుయేట్స్ అయితే తప్పనిసరిగా వ్యతిరేకంగా ఉన్నారన్నది క్లియర్గా అర్థమైంది. ఈ నేపథ్యంలో ఫెయిర్గా ఎలక్షన్ జరిగితే చాలా ప్రమాదం అని తెలుసుకొని ఎక్కడైనా కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత 19లో జరిగిన ఎన్నికలతో పోల్చుకున్నా కూడా 54%, 53% ఈ రేంజ్లో జరిగితే ఈసారి ఏకంగా గుంటూరు కృష్ణాలో 22% అధికంగా పోలింగ్ జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 15% పైగా పోలింగ్ జరిగింది. ఇది ఒక అసాధారణమైన పరిణామం. దాంతోపాటు కృష్ణా గుంటూరు జిల్లాలోని కొన్ని పరిధిలో, పల్నాడు జిల్లా పరిధిలో 90% వరకు పోలింగ్ జరిగింది. ఏది సాధారణ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో జరిగినట్టుగా 90%కి ఓటింగ్ వెళ్ళిపోయింది. ఇవన్నీ ఏం జరిగిందంటే కొంతమంది సోషల్ మీడియాలో డైరెక్ట్ పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, 3 గంటల తర్వాత మనం రంగంలోని దిగి ఉండకపోతే పరిస్థితి ఏంటి అని. అంటే 3 గంటల తర్వాత మొత్తం అప్పటికి రిలాక్స్ అయింటారు, యంత్రాంగం మొత్తం రిలాక్స్ అయింటుంది, అవతల వాళ్ళకి పెద్దగా మెకానిజం లేదు, పీడిఎఫ్ వాళ్ళకి మామూలుగా జరుగుతుంది ఎన్నికలు అనుకున్నారు. మొత్తం ఎక్కడికక్కడ బూతులు క్యాప్చర్ చేసి రిగ్గింగ్లు చేశారు, ఇష్టానుసారం ఓటింగ్లు వేసుకున్నారు. ఇది కూడా ఏంటి, కొద్దిమేర చేయకూడదు, కొద్దిమేర చేస్తే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అన్న భయంతో హై మార్జిన్ పెట్టి మరి రిగ్గింగ్ చేశారు అన్నది అక్కడ ఆ ఎలక్షన్ లో పాల్గొని ఓడిపోయిన వాళ్ళు చెప్తున్నారు, అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇదంతా ఒక అసాధారణ పరిణామంగానే రిగ్గింగ్ చేసి గెలిచేసుకున్నారు. దీంట్లో ఏ ఒక్కటి ఓడిపోయినా సరే మొత్తం గవర్నమెంట్ అన్నది ఆ రోజు నుంటే ఒక అన్సర్టనిటీలోకి వెళ్తుందన్న భయంతో యంత్రాంగాన్ని మొత్తం వాడారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్వయంగా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టారు, ప్రతి ఎమ్మెల్యేని మంత్రుల్ని అక్కడికి దింపారు, భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు, పైగా అక్కడ పీడిఎఫ్ పెడుతున్నారు. వాళ్ళకు పెద్దగా ప్రతి చోట ప్రతిఘటించే మెకానిజం ఇవన్నీ లేవు. ఫెయిర్ గా జరుగుతుంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్లు ఏమి ఉండవు అనుకున్నట్టున్నారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రపంచ రికార్డు సాధించారు. తొలిసారిగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్లు చేయడం అన్నది జరిగింది అని చెప్తున్నారు. మరి దాంతో అదైతే అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో అన్ని చూస్తే ప్యాటర్న్ మొత్తం అలాగే ఉంది కంప్లీట్ గా. అది సాధారణ ఎన్నికలు కాదు. పోలింగ్ శాతం పెరగడం బట్టి చూసినా, మెజారిటీలు చూసినా, కొన్ని పోలింగ్ బూతుల్లో 90% పైగా పోలింగ్ వెళ్ళిపోవడం చూసినా ఇవన్నీ అయితే చేశారు, అధికార యంత్రాంగాన్ని వాడే గెలిచారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒకవేళ ఇది నిజంగా మా విజయం అని అనుకుంటే ఇక చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కాపాడలేరు. ఇది నిజంగా ప్రజలు ఇచ్చిన విజయమే అని అనుకుంటే ఇంకే పథకాలు కూడా అమలు చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తారేమో. మరి కరెక్ట్, ఏం అమలు చేయొద్దని మాకు ఓటు వేశారని కూడా చెప్తారేమో ఫ్యూచర్ లో. అక్కర్లేదు అంటున్నారు, జనమే అక్కర్లేదు అంటున్నారని చెప్తారేమో. ఈ తెలంగాణలో సంక్షిప్తంగా చెప్పండి, బీజేపీకి గెలవటం బీజేపీకి ఉత్సాహం ఇచ్చేదేనా లేదా కాంగ్రెస్ కి కాస్త రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా? ఇది అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండి బీజేపీ గెలవడం అనేది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి ఇది ఇబ్బందికరమైన పరిణామం, దాంట్లో అనుమానం ఏం లేదు. అంటే కొన్ని వర్గాలన్నీ కాంగ్రెస్ కు దూరం అవుతున్నాయి అన్నదైతే ప్రచారం చాలా రోజులుగా ఉంది. ఆ పరిణామాలు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ గా అధికారంలో ఉన్న వాళ్ళపైన సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆయన కూడా అక్కడ ఇదే తరహాలో కింద మీద పడుతూ ఉన్నారు. బీజేపీ అక్కడ గెలవడం అన్నది అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బలాగే చూడాల్సి ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పోటీ చేయకుండా పరోక్షంగా వాళ్ళందరూ బీజేపీకి వేసారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద కాంగ్రెస్కి అయితే కొంచెం షాక్ అయినటువంటి ఆ థర్డ్ క్యాండిడేట్కి కూడా ఎక్కువ ఓట్లు రావడం కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ పంపించిందో ఏమో చూడాలి. రైట్, ఇక ఇతర వార్తలకు వెళ్దాం. సూపర్ సిక్స్కు గుండు సున్నా, చంద్రబాబు సర్కారు మోసాలు, బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం. దీని మీద మళ్ళీ మనం చర్చకి వెళదాం. తర్వాత త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రావిజన్ బిల్లు, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించా. నియోజకవర్గాల పునర్విభజన నిరంతర ప్రక్రియ, జనాభాను పెంచాలనేది ఇప్పటి విధానం. ఎందుకు చంద్రబాబు గారు దీని మీద ధైర్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఉత్తరాది దక్షిణాది అంతా పెద్ద సౌండ్ చేస్తూ మాట్లాడారు కదా. ఈ పరిస్థితి మీకేమనిపిస్తూ ఉంది రామ్నాథ్ గారు? సంక్షిప్తంగా చెప్పండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాషాయానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అప్పట్లో మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆచితూచి మాట్లాడడానికి వ్యవహారం ఏంటంటే, గతంలో ఈయన అసెంబ్లీలో ఈ అంశం పైన మాట్లాడారు. ఏది బీజేపీ వాళ్ళకు వ్యతిరేకంగా. దక్షిణాదిలో ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోంది అనేది సుస్పష్టం. దీనిపైన స్పందించకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చెప్తున్నారంటే, జనాభా తగ్గినంత మాత్రాన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అన్నది ఊహాగానం మాత్రమే అని స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ పైన సమయం వచ్చినప్పుడు స్పందిస్తా అంటున్నారు. అంటే అంత అయిపోయిన తర్వాత స్పందిస్తారేమో. ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇప్పటికే సౌత్ ఇండియా అన్నది చాలా వెనుకబడుతోంది. ఏది సరైన లోక్సభ స్థానాలు లేకపోవడం వల్ల. ప్రస్తుతం లోక్సభలో 24% ఉంది సీట్లు. ఈ డీలిమిటేషన్ జరిగితే 19% తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఏ ప్రాంతమైనా ఏ వ్యవస్థ అయినా రాజకీయంగా ప్రాబల్యాన్ని కోల్పోతే ఆటోమేటిక్ గా వాళ్ళ హక్కుల్ని కూడా
కొద్దిమేర వదులుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే యాక్చువల్లీ ఏంటి, డీలిమిటేషన్ జరిగితే యూపీలో 128 సీట్లకు పెరుగుతుంది, బీహార్ 70కి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ సదరన్ స్టేట్లలో చూసుకుంటే ఏపీలో 3 సీట్లు పెరుగుతాయి, తెలంగాణలో 3 పెరుగుతాయని చెప్తున్నారు. తమిళనాడులో 1 సీట్ పెరుగుతుంది అంటున్నారు, లేదు 4-5 సీట్లు తగ్గిపోతాయని చెప్తున్నారు. కేరళలో కూడా 1 సీటు తగ్గే అవకాశం ఉంది. ఒక కర్ణాటకలో మాత్రమే కొద్దిమేర సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా లోక్సభలో 19% మన సదరన్ స్టేట్ల నుండి ప్రాతినిధ్యం పడిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. జనాభా తగ్గుదల వల్ల రాష్ట్రాలకు నష్టం ఉండదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది కూడా అవాస్తవం. ఎందుకంటే ఈ నిధుల కేటాయింపులో కూడా జనాభా ప్రాతిపదికను కూడా తీసుకుంటూ ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం వరకు 1971 లెక్కలు తీసుకోవడం వల్ల సదరన్ స్టేట్లకు కొద్దిమేర డబ్బులు వచ్చేవి, పూర్తి స్థాయిలో కాకపోయినా కొద్దిగా. 15వ ఆర్థిక సంఘం నుంచి 2011 లెక్కలు తీసుకునేసరికి భారీగా తగ్గిపోతుంది. ఎంత అన్యాయం జరుగుతుంది. ఈ జనరేషన్ నాయకులు వీళ్ళంతా మాట్లాడుకోవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ నాయకులైనా నెక్స్ట్ జనరేషన్ అయినా కూడా తప్పనిసరిగా నిలదీసినప్పుడు అప్పటి పరిస్థితి చేయి దాటిపోయి ఉండకూడదు కొమ్మినేని గారు, అది చాలా దూరం వెళ్ళిపోతుంది. గతంలో బీహార్ పెర్ఫామ్ చేయట్లేదు, వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి మాకు తక్కువ వస్తున్నాయని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ నియోజకవర్గాలు పెరుగుతుంటే ఇక్కడ పెరగకపోతుంటే మాట్లాడలేని పరిస్థితి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ అలాగే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సిద్ధరామయ్య గారు కానీ ధైర్యంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఆయన మాట్లాడలేకపోవడం అనేది ఆయన కోర్స్ మొన్న లోకేష్ గారు అన్నారు కదా, మేము షరతులు పెట్టలేదు మీరు పొరపాటు కూడా అట్లా అనొద్దు అని ఆయన కంగారు పడిపోయి మాట్లాడారు కదా, మీ మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తోంది సెంట్రల్లో అంటే కూడా. సో ఈ పరిణామాల నేపథ్యంలో అప్పుడేమో అట్లా మాట్లాడారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతున్నా కూడా మాట్లాడలేని పరిస్థితిగా కనపడుతోందంటారా? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు కొమ్మినేని గారు సింపుల్, ఒక ఏడాదిలో సదరన్ స్టేట్ మన దక్షిణాది నుంచి కేంద్రానికి జిఎస్టీ రూపంలో 22 లక్షల కోట్లు వెళ్ళింది. రిటర్న్ వచ్చిండేది కేవలం 6,42,000 కోట్లు. 22 లక్షల కోట్లు తీసుకొని 6,42,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అదే యూపీలో అదే ఏడాది 3,41,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో వసూలైతే కేంద్రం తిరిగి యూపీకి ఇచ్చింది 6,91,000 కోట్ల రూపాయలు. అంటే డబుల్ రిటర్న్ ఇచ్చారు. మనకు మాత్రం ₹1 కూడా రిటర్న్ రావడం లేదు. ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు ఇది చాలా దూరం వెళ్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడే కాంగ్రెస్ కు సంబంధించిన కర్ణాటక ఎంపీ సురేష్ అనుకుంటా, మీరు ఇలాగే చేస్తే ఒక రోజు దక్షిణ భారతదేశాన్ని ఒక ప్రత్యేకంగా దేశంగా చేయాలన్న డిమాండ్ వస్తుంది, మీరు చేయండి, అది తప్పు అని చెప్తున్నారు. కానీ అక్కడ ఎవరు మాట్లాడడం లేదు. మన సదరన్ స్టేట్లలో కూడా ఇప్పుడు కేంద్రం మా మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు, కానీ ఆధారపడి ఉన్నా కూడా ఏమీ ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. స్టాలిన్ గారు అయితే భారీ గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. గతంలో మన చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు, కానీ ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మాత్రమే ఆ నిధుల్ని ఉపయోగిస్తున్నారు అని మన చంద్రబాబు నాయుడు గారే అనేసి ఈ రోజు మాత్రం జనాభా తగ్గినంత మాత్రాన మనకి ఇష్టం లేదు, నష్టం లేదు, డీలిమిటేషన్ పైన ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారంటే ఇంతకు మించి ఏమనాలి ఇంకా కొమ్మినేని గారు?